ఈ నా హనుమంతన్న చేసేటువంటి ఆమరణ దీక్ష ఎప్పటికప్పుడు మినిట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉంటారు ఇలా, ఆయనకు మినిట్ అందిస్తారు. ఎవరెవరు ఏమొచ్చారు, ఏం మాట్లాడిర్రు, హనుమంతన్న దీక్ష ఎంత పట్టుదలతో కూర్చున్నాడు, నా పర్యటన సందర్భంగా తెలంగాణలో రేపు ఏం జరగబోతుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారికి తెలిసిపోతుంది. మరి తెలిసిపోయేటప్పుడు ఏం చేయాలి? నరేంద్ర మోదీ గారు ఏసీలో కూర్చున్నా ఆయనకు చెమటలు పట్టే పోరాటం మనం చేయాలి, వెన్నులో వణుకు పుట్టే పోరాటం మనం చేయాలి. ఇప్పుడు ఆ పోరాటం మొదలైంది. ఇవాళ హనుమంతన్న దేశంలోని 80 కోట్ల మంది బీసీల కోసం వారు ఇవాళ ఆమరణ నిరాక్ష కూర్చున్నారు. పదవి కావాలని అడగలే, పైరవి చేయమని అడగలే, దిక్కు మొక్కు లేనటువంటి ఇవాళ 80 కోట్ల మంది బీసీ జనాభాను లెక్కించాలి. జనాభాను లెక్కించిన తర్వాత మా వాటా మాకు చట్టబద్ధంగా దక్కాలి, రాజ్యాంగబద్ధంగా దక్కాలి అని చెప్పి ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. మేము మొన్ననే మీటింగ్ పెట్టి హైదరాబాద్ లో అఖిల పక్ష సమావేశాల మీటింగ్ పెట్టి నరేంద్ర మోదీ గారికి ఇవాళ బీసీ జేఏసీ నుంచి ప్రధానికి 10 ప్రశ్నలు, ఈ 10 ప్రశ్నలు ప్రధానమంత్రికి 10 ప్రశ్నలతోటి ఒక లేఖ రాసినాం. ఈ లేఖకు సమాధానం చెప్పాలని అడిగినాం. ఈ లేఖ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టాలని డిమాండ్ చేసినాం. ఈ లేఖ పంపి 10 ప్రశ్నలు వేసి 24 గంటలైంది, కానీ మన ప్రశ్నలకు జవాబు లేదు. ఈ 10 ప్రశ్నలే కాదు, హనుమంతన్న 2 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. ఆ లేఖ ఏం రాసిండు? అయ్యా మోదీజీ జర బీసీల వైపు దేకోజీ అని చెప్పాడు. కానీ ఆ లేఖలకు సమాధానం లేదు. ఆ లేఖలకు సమాధానం లేనందుకే ఈ రోజు ఇవాళ బీసీ జేఏసీగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చినాం. నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతోటి ఇవాళ 29 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 564 మండలాలు ఎక్కడికక్కడ నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ ఇవాళ వారి నిరసన సెగ, మనం చేసేటువంటి నిరసన సెగ ఢిల్లీకి తాకాలి అని చెప్పి మనం పిలుపునివ్వడం జరిగింది. అంతలోనే హనుమంతన్న చెప్పిండు, అరే తమ్మి నరేంద్ర మోదీకి సెగ తగలాలి, నిరసనలతో పాటు నేను దీక్షలో చెప్పిండు. చెప్పినట్టే ఇవాళ పొద్దుగాల 10 గంటల నుంచి దీక్షలో కూర్చున్నాడు. ఇవాళ ఈ దీక్షలో కూర్చుంటే బీజేపీ వాళ్ళకు మాట లేదు, బీజేపీ వాళ్ళకు నోట మాట లేదు, మనకు సమాధానం చెప్పే దమ్ము లేదు. గోడల మీద రాతలు రాసుకుంటూ కూర్చున్నారు. నేను నరేంద్ర మోదీ గారు, మీరు ఇవాళ బీసీలకు సమాధానం చెప్పకుండా రేపు జరిగే సభలో, పెరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి సభలో మీరు 100% బీసీ సమాజానికి సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు సమాధానం చెప్పకపోతే ఈసారి కేవలం నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మొదటిసారిగా మూడోసారి గెలిచినందుకు మీరు ఇవాళ ఈ పర్యటన మొదటిసారిగా తెలంగాణ పర్యటన చేపట్టారు కాబట్టి కేవలం నిరసనతోటే, మా ఆమరణ నిరాదీక్షతోటే మిమ్మల్ని వదిలిపెడుతున్నాం. మీరు రేపు సమాధానం చెప్పకపోతే ఇవాళ మేం చెప్తున్నాం, నరేంద్ర మోదీ గారు మీరు ఖచ్చితంగా మళ్ళీ పర్యటన చేపడితే మిమ్మల్ని 100% అడ్డుకొని ఆ రోజు రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. 100% ఒక్క తెలంగాణ కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మిత్రులు నాకు ఫోన్ చేశారు, మహారాష్ట్ర కదులుతుంది, హర్యానా కదులుతుంది, పంజాబ్ ఉప్పెరలోగా లేస్తుంది. ఇవాళ దేశం 9 రాష్ట్రాలు బగ్గుమంటున్నాయి. ఇవాళ మీరు గనక ఈ జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకపోతే బిడ్డ మీ బీజేపీ పతనం తెలంగాణకెళ్లే మొదలైతుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. 2029లో మీరు ఎట్లా గెలుస్తారో, మీరు ఎట్లా ప్రధానమంత్రి పదవి మీద కూర్చుంటారో మేము చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మనం ఏమడిగినాం అయ్యా, ఎస్సీలకు జనాభా దామాషి ప్రకారం వాటా ఉంది, ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం వాటా ఉంది, చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం వాటా ఇచ్చారు. మా 60% బీసీల వాటా అడిగినాం. మా వాటా మనకి ఇవ్వకపోతే, మర్యాద ఇవ్వకపోతే దంచి తీసుకునే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన హనుమంతన్న చేసే దీక్షకు, ఆమరణ దీక్షకు మద్దతుగా మన అన్న కామ్రేడ్ ఇవాళ పేదల పక్షాన పోరాడేటువంటి సిపిఎం స్టేట్ జనరల్ సెక్రటరీ జాన్ వెస్లీ గారు
వారు మన దీక్షా ప్రాంగణానికి వస్తున్నారు. మన చప్పట్ల ద్వారా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. వారితో పాటు మా మిత్రుడు ఎంబీసీ సంఘాల నాయకులు ఆసన్న గారు, అదేవిధంగా మా కామ్రేడ్ మహేందర్ అన్న గారు, వారు ఇవాళ వారి దీక్షా కార్యక్రమంకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.